పేరు దేవర శ్రీనివాసరావు, కానీ మీ అందరికి కూడా కోటి శ్రీనివాస్ కింద వినుంటారు. సో మీ అందరికీ నేను గత 3 ఏళ్ళ వరకు నేనే మీకు ప్రత్యర్థిని. ఎందుకంటే మల్లాడి కృష్ణారావు గారికి నా వైపు నుంచి ఎంత వ్యతిరేకత చెయ్యాలో అంత వ్యతిరేకత చేశాను. ఎందుకు చేశాను అంటే నాకు తెలియదు. కేవలం ఏంటంటే నేను ఒక ప్రభుత్వ ఉద్యోగిని తర్వాత ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారు, అంటే ఇప్పుడు కాబోయే మాజీ ఎమ్మెల్యే గారు యానం రావడం జరిగింది. సో యానం వచ్చిన వెంటనే మాది కాపు కులం. సో నాకు ఎస్సీ కమ్యూనిటీలో కానీ అగ్నికుల సత్యంలో కానీ ఫ్రెండ్స్ ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరికి ఎంతో కొంత క్యాస్ట్ ఫీలింగ్ ఉంటుంది కదా. ఆ ఉద్దేశంలో మా కులపోడు అనే ఉద్దేశంతో వెళ్ళాను తప్ప మల్లాడి కృష్ణారావు గారిని గతంలో నేను ఎప్పుడూ కలవలేదు. మల్లాడి కృష్ణారావుకి నాకు ఎటువంటి గొడవలు లేవు. సో కేవలం ఒకే ఒక్క కారణంతో నా కాపు కులం అనే ఒకే ఒక ఉద్దేశంతో నేను ఆయనకి పనిచేయడం జరిగింది. సో ఆ ఎన్నికల్లో నేను బయటకు కనిపించకుండా సోషల్ మీడియా ద్వారా ఆయనకి పనిచేయడం జరిగింది. సో ఆయన నగ్గిన తర్వాత నాకున్న 10 సంవత్సరాల నాలెడ్జ్, అంటే కోర్టులో ఉన్న నా లీగల్ నాలెడ్జ్ కానీ లేకపోతే నాకు తెలిసిన అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్తో నా వర్క్ని చూసి ఎమ్మెల్యే గారు వాళ్ళ మావయ్య అయిన ధర్మారెడ్డి గారు ఇద్దరు కూడా నన్ను ఎమ్మెల్యే గారికి అన్అఫీషియల్ పిఏ కింద పెట్టుకోవడం జరిగింది. సో నేను ఆయనకి జెన్యూన్గా నా వైపు నుంచి ఎటువంటి తప్పు లేకుండా నేను ఆయనకు పనిచేయడం జరిగింది. సో ఇలా పనిచేసే క్రమంలో మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే గారికి చెప్పిన పని ఏంటంటే, మన యానంలో ఆయుష్మాన్ భారత్ కార్డు సరిగ్గా పనిచేయట్లేదు. ఆ కార్డు విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెప్పించి, సో సారు నేను కలిపి వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి ఆయుష్మాన్ భారత్ కార్డుని యానంలో అందరికీ రిజిస్టర్ అయ్యేలాగా చేయడం జరిగింది. అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు చెప్పిన మాట ఏంటంటే, ఆయుష్మాన్ భారత్ కార్డు ఆంధ్రప్రదేశ్లో రాజీవ్ ఆరోగ్యశ్రీకి రేట్లు ఎక్కువ కడుతున్నారు, ఆయుష్మాన్ భారత్ కార్డులో రేటు తక్కువ అవడం వల్ల హాస్పిటల్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు, కాబట్టి ఢిల్లీ వెళ్తే దీనికి పని అవుతుందని చెప్పేసి అన్నారు. చాలామందికి ఇప్పటికీ కూడా మీకు ఆయుష్మాన్ భారత్ కార్డు పనిచేయట్లేదు. నాకు తెలిసేది మల్లాడి కృష్ణారావు గారు మళ్ళీ హాస్పిటల్తో మాట్లాడి లేకపోతే ఆయన సొంత డబ్బులతో చేయించడం జరుగుతుంది. కానీ ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారు అధికారంలోకి వచ్చినట్లే మొట్టమొదటిసారిగా నేను ఎమ్మెల్యే గారు వెళ్ళి చీఫ్ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. సో ఇక్కడ నేను చెప్పేది ఆయుష్మాన్ కార్డు కోసం కాదు, ఆయన ఏ విధంగా పని చేస్తారు అనే విషయం కోసం చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో అందరికీ కూడా హెల్త్ అనేది చాలా 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 ముఖ్యం. సో అటువంటి ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం చీఫ్ సెక్రటరీ గారు ఢిల్లీ వెళ్ళి మాట్లాడండి అని అంటే, మేము 2021లో చీఫ్ సెక్రటరీ గారిని కలిసింది, ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అవడం జరిగింది. ఢిల్లీ వెళ్ళి ఆయుష్మాన్ భారత్ కార్డు కోసం మాట్లాడడానికి మల్లాడి కృష్ణారావు గారు ఏమైనా చొక్కా పట్టుకు లాగేస్తారా? ఢిల్లీ వెళ్ళి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకురావడానికి మల్లాడి కృష్ణారావు గారికి ఏమైనా సంబంధం ఉందా? సో ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు నుంచి కూడా ఆయన చెప్పే మాట ఒకే ఒక మాట, మల్లాడి కృష్ణారావు గారు ఆప్ చేస్తున్నారు, మల్లాడి కృష్ణారావు గారు ఆప్ చేస్తున్నారు. మల్లాడి కృష్ణారావు గారు ఆప్ చేసిన మాట వాస్తవమే. ఏం ఆప్ చేశారు? గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగాల ట్రాన్స్ఫర్లో ఆయన కావాల్సిన మనుషులు అయించుకున్నారు. ప్యాకాట్ క్లబ్లు ఉన్నాయి మీ దగ్గర. నేను ఇప్పుడు నుంచుని నేను మంచోడిని గొప్పోడిని, నాకు ప్యాకాట్ క్లబ్కి సంబంధం లేదు అని నేను చెప్పను. సో ప్యాకాట్ క్లబ్లో ఎమ్మెల్యేతో పాటు 100కి 100% నా పాత్ర కూడా ఉంది. అలాగని చెప్పేసి ప్యాకాట్ క్లబ్ నేను తప్పని చెప్పను. ఎందుకంటే నేను ఇప్పుడు లా చేస్తున్నాను. లీగల్గా యాజ్ ఏ అడ్వకేట్, కాబోయే అడ్వకేట్ కింద మర్డర్ చేసినవాడు వచ్చినా కూడా కేసులు చేయవలసిన బాధ్యత న్యాయవాదికి ఉంటుంది. సో లీగల్గా కోర్టు ఆర్డర్ ప్రకారంగా నడపడం కోసం నేను ఏం చేయాలో అది చేశాను. కానీ అందరూ అనుకున్నట్టుగా ప్యాకాట్ క్లబ్బు నా పిల్లల సాక్షిగా, దేవుడి సాక్షిగా నా కాన్సెప్ట్ కాదు. ప్యాకాట్ క్లబ్ని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్, కాళ్ళ ప్రసాద్ అనే 2 వ్యక్తులు తీసుకొచ్చి ప్యాకాట్ క్లబ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏర్పాటు చేసిన తర్వాత క్లబ్ ఆగిపోవడం జరిగింది. ఎందుకు ఆగిపోవడం జరిగింది? మల్లాడి కృష్ణారావు గారు ధర్నా చేయడంతో ఆగిపోవడం జరిగింది. ఆగిపోయిన క్లబ్కి నేను లీగల్గా దాన్ని ముందుకు నడిపించిన మాట వాస్తవం. నేను అలాగే ఈ ప్యాకాట్ క్లబ్లో వచ్చే డబ్బులు
ఎవరైనా ఏ రాజకీయ నాయకుడైనా సంపాదించుకుంటారు, సంపాదించుకోవడం తప్పు లేదు. ఎమ్మెల్యే గారు ప్యాకెట్ క్లబ్ లో సంపాదించుకున్నారంటే నేను దాన్ని ఒప్పుకోను. సంపాదించుకున్న డబ్బుల్ని ఒక రాజకీయ నాయకుడు ఒక 20 కోట్లు సంపాదించుకుంటే కనీసం 10 కోట్ల రూపాయలన్నా కూడా ప్రజలు ఖర్చు పెట్టాలంటారా లేదంటారా? ఆ ప్యాకెట్ డబ్బులతోటే అందరికి ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పేసి తన కుమారుడు సాక్షిగా చెప్పారా లేదా? సో డబ్బులు వచ్చినాయి, ప్యాకెట్ క్లబ్లు వచ్చినాయి, ఇళ్ల పట్టాలు ఎవరికైనా వచ్చినాయా? సో అక్కడ ఎవరైనా మల్లెల కృష్ణారావు అనే వ్యక్తి ఆప్ చేయడం జరిగిందా? సొంత డబ్బులతో కొనిస్తానని చెప్పడం జరిగింది. సో ప్యాకెట్ క్లబ్ డబ్బులు వచ్చాయి కానీ కొనివ్వలేదు. సరే, ఇది ప్యాకెట్ క్లబ్కి సంబంధించింది. ముఖ్యంగా ఎమ్మెల్యేకి సంబంధించిన వరకు నేను మాట్లాడవలసిన చాలా మంది ఉన్నారు కాబట్టి రెండు విషయాలు చెప్తాం. అదేంటంటే ఫస్ట్ ఎమ్మెల్యే క్యారెక్టర్. మీరు బాగా ఆలోచించండి. ఎమ్మెల్యే గారికి నాకు ఎటువంటి గొడవ లేదు. ఆయన కోసం నేను 2 సంవత్సరాలు కష్టపడి, నా పిల్లలు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు వాళ్ళకి దూరంగా పాండిచేరిలో చెన్నైలో 30 రోజులు గడిపిన రోజులు ఉన్నాయి, కంటిన్యూస్గా అక్కడే ఉండి. అలాగే సుమారు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చాను. అది పర్సనల్స్ నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. కానీ నన్ను వాడినంతసేపు వాడుకుని లోక్సభ ఎలక్షన్ తర్వాత ఆయన నాతో సడన్గా మాట్లాడడం మానేశారు. ఎందుకురా మాట్లాడడం మానేశారంటే ప్యాకెట్ క్లబ్ క్లోజ్ అయిపోయింది. ఏంటి అన్యాయం? కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిస్తే వాడుకుని వదిలేయడం అంటే ఇక మిగతా కార్యకర్తల పరిస్థితి ఏంటి? కోట్ల రూపాయలు నాకే ఆయన డబ్బులు ఏమన్నా నేను ఏమన్నా 1 రూపాయి ఏమన్నా మిస్యూజ్ చేశానా? డబ్బులు తీసుకున్నానా? ఇంకా వాళ్ళ మావయ్య గారి పేరు ఉంటుంది ధర్మారెడ్డి. మీకు ఎందుకు చెప్తానంటే రెడ్లు అంటే కొంతమంది నాకు చాలా మంది ఫోన్ చేసి వాళ్ళతో గొడవ ఎందుకు, రెడ్లు తీసుకుపోతారు లేకపోతే ఏదో చేస్తారు. ఎవడో తీసుకెళ్ళి దమ్ముంటే ఏమన్నా రమ్మని చెప్పండి. నేను ఇప్పటికీ సింగిల్గా ఒక్కనే తిరుగుతాను, ఒక్కనే బండి మీద వెళ్తాను. సో ఎమ్మెల్యే మావయ్య ధర్మారెడ్డికి చెప్తున్నాను. నేను ఎందుకు అంటానంటే ఆ ధర్మారెడ్డి ఆవేదనతో చెప్తాను. పేరు ధర్మారెడ్డి కానీ అధర్మం. ఎందుకు అధర్మం అని చెప్తానంటే ప్యాకెట్ క్లబ్ చెత్త కాంట్రాక్ట్ కూడా తీసుకొచ్చింది నేనే. ఆ 2 తీసుకొచ్చిన తర్వాత ఏమండి సీన్ గారు, మా అల్లుడికి మీరు చాలా కష్టపడుతున్నారు, మీ రుణం తీర్చుకోలేమని చెప్పేసి మల్లాడి సత్యలింగం నాయక్ గారు చార్టీస్ దగ్గర కోటి సీన్ గారు మీ రుణం తీర్చుకోలేమని చెప్తారు. సాధారణంగా రుణం తీర్చుకోలేనే పదం ఎప్పుడు వాడతారు? ఒక మనిషికి ఎంతో కష్టపడి చేస్తే తప్ప రుణం తీర్చుకోవాలనే పదం వాడతారు. కానీ అంత పెద్ద మాటలు చెప్పి చివరికి ఇద్దరు కూడా ఎందుకురా మాట్లాడతలేదంటే నార్మల్గా మాట్లాడటం మానేశారు. సో నేను అప్పుడు కూడా పెద్ద ఫీల్ అవ్వలేదు. సరే రాజకీయం అంటే ఇంతనేమో వాడికి వదిలేస్తారు అని పెద్ద పట్టించుకోలేదు. సో తర్వాత నేను ఏదో నా పని నేను చేసుకుంటా, మా అబ్బాయికి ఏదో నేను స్కూల్కి తీసుకెళ్తా, అందరూ నేను జాబు డబ్బులు ఎక్కువైపోయి మానేసినేమో అనుకుంటారు. దయచేసి మా చిన్న అబ్బాయికి మాటలు రావు, కొంచెం సైకలాజికల్గా వీక్. సో దానివల్ల మా అబ్బాయిని రోజు కాకినాడ తీసుకెళ్ళి రావడం వల్ల నేను జాబ్ మానేసాను తప్ప డబ్బులు ఎక్కువైపోయి నేను మానేలేదు. సో ఇప్పుడు సింపుల్గా చెప్పేది ఏంటంటే వాళ్ళ మావయ్య గారు అశోక్ గారు నన్ను వాడుకున్నారు, ఉపయోగించుకున్నారు, వాళ్ళకి కావాల్సిన పని అంతా చేయించుకున్నారు. సో నన్ను అలా వదిలేయడం జరిగింది. నేను ఆయన దగ్గర నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత సో నన్ను అలే దుష్ప్రచారం. ఎలాగా? కోట్ సీన్ అనే వ్యక్తి ఎమ్మెల్యేని మోసం చేశాడు, ఎమ్మెల్యే దగ్గర సంపాదించుకు వెళ్ళిపోయాడు. నేను ఎమ్మెల్యే దగ్గర ఇప్పటికీ చెప్తున్నా, 1 రూపాయి తీసుకోలేదు తప్ప నేనే ఎమ్మెల్యే గారికి నా చేతుల మీద డబ్బులు ఇచ్చాను తప్ప ఆయన దగ్గర నేను ఎప్పుడు 1 రూపాయి తీసుకోలేదన్న విషయం యానం ప్రజలందరూ గమనించాలి. సరే నేనే వెళ్ళిపోయాను అనుకోవచ్చు. కాటంశెట్టి రామ్మూర్తి గారు కూడా, దినేష్ గారు కూడా వీళ్ళందరినీ ఏమని చెప్పారు? ఆయన వెళ్ళిపోయే ముందు ఎమ్మెల్యే అశోక్ దగ్గర ఉన్న వాళ్ళే వీళ్ళందరినీ వీళ్ళందరూ దొంగలు అని చెప్పారు. మరి ఇప్పుడు దొంగలు వాళ్ళు అవమానించారు కాబట్టి అశోక్ గారి దగ్గరికి వెళ్తారా లేకపోతే వాళ్ళ ఆత్మగౌరవం కాపాడుకుంటారనేది దినేష్కి అలాగే కాటంశెట్టి రామ్మూర్తికి వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. నిజంగా వాళ్ళు ఏదన్నా సిగ్గు శరం లేకుండా పెళ్ళి ఉంటే కనుక మనం ఏమి చేయలేం. ఎందుకంటే వాళ్ళని దొంగలు అన్నది కేవలం అశోక్ అనే వ్యక్తి. సో ఇప్పుడు వాళ్ళతో కలిపి పని చేస్తారా లేదన్నది వాళ్ళిద్దరూ ఆలోచించుకోవాలి. ఇక చివరగా నేను రేపటి నుంచి ఫేస్బుక్లో లైవ్లో మాట్లాడడం జరుగుతుంది. చాలా విషయం ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే కనుక దర్యాలతిప్ప గ్రామంలో ధ్రువ కుమార్ అనే ఒక అబ్బాయి ఎలక్షన్ కోసం చనిపోయారు. ఎలక్షన్ టైంలో చనిపోయారు. ఆ అబ్బాయి ఎస్సీ సోదరుల కులం చెందిన వ్యక్తి. ఆ అబ్బాయి చనిపోయినప్పుడు ఆ అబ్బాయికి 10 లక్షల రూపాయలు క్యాష్, ఒక ఇల్లు కట్టిస్తారని మాట ఇచ్చారు. సో ఆ అబ్బాయికి 10 లక్షల రూపాయలు క్యాష్, ఇల్లు కట్టించినట్టుగా మీకు ఎవరికైనా తెలుసా? ఎవరికి కూడా అతను ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు. కానీ ప్యాకాట క్లబ్లో
ఒక్కరోజు అతనికి వచ్చిన డబ్బులు కాదు వాళ్ళ జీవితం. సో ఒక్కరోజు తన డబ్బులు కాదనుకుంటే వాళ్ళ జీవితం బాగుపడను, కానీ ఆయన చేయలేదు. కానీ ఇప్పుడు ఎస్సీ గ్రామాల్లో మళ్ళీ కొత్త నాటకం మొదలెట్టారు. నీకు 10,000, నీకు 10,000, నీకు 10,000. ఇప్పుడు 10,000 తీసుకుంటారు, తర్వాత 5 ఏళ్ళు అయిన తర్వాత కాకినాడ పారిపోతారు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, అదే దర్యాలతిప్ప గ్రామంలో కన్నీటి సురేష్, ఇంకొక అబ్బాయి పేరు రాజబాబు, గడ్డం రాజబాబు, వాళ్ళిద్దరూ కూడా ఎవరి మనుషులో కాదు, గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ గారి మనుషులే. వాళ్ళిద్దరు ఫ్యామిలీలో కూడా ఒక హెల్త్ ఇష్యూ వచ్చింది. అంటే వాళ్ళ నాన్నగారికి ఆరోగ్యం బాగోక మెడికవర్ హాస్పిటల్లో అడ్మిట్ చేయడం జరిగింది. సో అడ్మిట్ చేస్తే ఎమ్మెల్యే గారు కదా, నా ఎమ్మెల్యే, నేను ఆయనకు పని చేశాను కదని చెప్పేసి వాళ్ళిద్దరూ ఎమ్మెల్యే గారికి ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసిన తర్వాత మీరు హాస్పిటల్కి వెళ్ళండి, ఎమ్మెల్యే గారు చూసుకుంటారని చెప్పడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. ఎక్కడైనా ఇంత దుర్మార్గం ఉంటుందా? హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉండి ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకునే నాయకుడు ఎవరైనా ఉంటారా? వెళ్ళమని చెప్పింది ఆయనే, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంది ఆయనే. అప్పుడు ఆ ఫ్యామిలీకి ఎవరు ట్రీట్మెంట్ చేయించారో తెలుసా మీకు? వాళ్ళు పాపం ఇంకేమీ చేయలేక మల్లాడి కృష్ణారావు గారు ఫోన్ చేస్తే, సారు తన కార్యకర్త కాకపోయినా యానం నుండి కాకినాడ మెడికవర్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళకి ఒక ఆయనకి హార్ట్ ఆపరేషన్ చేస్తే 3 స్టంట్లు పడ్డాయి, 3 లక్షల రూపాయలు అవసరం అయింది. సార్ అవసరం లేదు, ఆయుష్మాన్ భారత్లో నేను మాట్లాడతానని చెప్పేసి ఆ 3 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఖర్చు కాకుండా చేయడం జరిగింది. ఇకపోతే కన్నీరు సురేష్ అన్న ఆయన మరీ దుర్మార్గం, సరిగ్గా స్పందించకపోవడం వల్ల వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఆ పాపం గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్దే. ఆ అబ్బాయి ఆల్రెడీ వచ్చి సార్ని కలవడం జరిగింది. ఆ అబ్బాయి స్క్రీన్ షాట్లు ప్రతిదీ చేసుకున్నాడు. ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, వాళ్ళు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ అనే వ్యక్తికి మల్లాడి కృష్ణారావు అనే వ్యక్తికి చాలా తేడా ఉంది. సార్ ఏమో ప్రజాసేవకుడు, ఆయన ఏమో కేవలం సంపాదించుకుని వెళ్ళిపోవాలనుకునే వ్యక్తి. సో ఇంకా చాలా విషయం ఉన్నాయి, ఆయన గురించి మాట్లాడవలసిన చాలా విషయాలు ఉన్నాయి. అన్నీ కూడా నేను త్వరలో మీకు ఫేస్బుక్ ద్వారా నేను చెప్పడం జరుగుతుంది. ఈ లోపు ఎవరైనా కూడా కోట్ శ్రీను ఇలా చేస్తున్నాడు, అలా మాట్లాడుతున్నారని చెప్పేసి ఎవరైనా, ఎందుకంటే నేను కాపు కొలుస్తానని ముందే చెప్పాను. సో చాలా మంది కులం అని వెళ్తున్నారు కదా, నేను కులం అనే కదా వెళ్ళాను. ఈరోజు నాకు దక్కిన గౌరవం ఏంటి? అంత సంపాదించబెట్టి కోట్లు సంపాదించబడితే కనీసం పట్టించుకోలేదు. సో ఇంకా చివరిగా మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ ఎక్కువ అగ్నికుల క్షత్రియులు ఉంటారు కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. మీకు 2014లో జిఎస్పిసి డబ్బులు మీకు చేతికి ఇచ్చారా, బ్యాంక్ అకౌంట్లో పడ్డాయా? బ్యాంక్ అకౌంట్. సో మీ అందరికీ తెలుసు 2014లోనే మీకు బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. ఒక మహానుభావుడు గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేసే దుష్ప్రచారం ఏంటంటే, నేను వచ్చిన తర్వాత అగ్నికుల క్షత్రియులకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నేను వేయించున్నాను, దేశంలోనే ఇది మొదటిది, ఇది నాకన్నా తన గొప్పలు చెప్తున్నారు. ఇది నిజమా అబద్ధమా? 2014లో మీ అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో పడ్డాయి. సరే, ఇంకొక నిజం కూడా మాట్లాడుకుందాం. అప్పుడు కొంత డబ్బులు తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు. సరే, డబ్బులు తీసుకున్నారు. అగ్నికుల క్షత్రియ మండపం ఇటేపు ఉంది అనుకుంటా. అగ్నికుల క్షత్రియ మండపం ఈరోజు యానంలో కాపులకు ఎవరికైనా కళ్యాణ మండపం ఉందా? అగ్నికుల క్షత్రియుడికి ఒక ఆత్మ గౌరవం, ఒక 10 కోట్ల రూపాయల కళ్యాణ మండపం ఉందంటే మీ ఆత్మ గౌరవం. అందులో మీ పిల్లలకు కానీ ఎవరికైనా ఫంక్షన్ చేయాలంటే ఎన్ని రూపాయలు తీసుకుంటున్నారు? 5,000 రూపాయల నుంచి తీసుకుంటారు. 5,000 నుంచి 10,000 రూపాయలు తీసుకుంటారు అనుకుంటా. 5,000 రూపాయలకి ఈ భారతదేశంలో ఎవరికైనా సరే ఏసీ కమ్యూనిటీ హాల్ ఎవరైనా 5,000 రూపాయలకి ఇస్తారా? సో అటువంటిది మీ డబ్బులు చేస్తే మల్లాడి కృష్ణారావు గారు డబ్బులు దొబ్బేశారంట, అగ్నికుల క్షత్రియ డబ్బులు దొబ్బేశారంట. కేవలం మీరు ఇచ్చే 1-2 కోట్లతో అగ్నికుల క్షత్రియ మండపం అవుతుందా? సో దానికి కావాల్సిన డబ్బులు ఎవరు వేశారు? మల్లాడి కృష్ణారావు గారు ఇచ్చి, సో తన అగ్నికుల క్షత్రియులకి ఇవ్వడం జరిగిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సరే, ఇదే ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కాపుల పాలని కాపు కళ్యాణ మండపం అనే ఒక కళ్యాణ మండపం ఉంది, చూశారు కదా. ఆ కాపు కళ్యాణ మండపం పైన ఏముంటది? మరి కాపుల్లో అంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, పైన షాప్ ఎవరు వేయించలేకపోయారే?
కాపుల్లో ఎంతమంది గొప్ప వాళ్ళు ఉన్నారు? గొప్ప నాయకులు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది కాపు నాయకులు గొప్ప వాళ్ళు ఉన్నారు? సో కాపు కళ్యాణ మండపం ఏంటది? రేకుల షెడ్డు. సరే, ఈ గొల్లపల్లి శ్రీనివాస అశోక్ అంత ప్రేమ ఉంటే కాపు కళ్యాణ మండపానికి ఎంత నిధులు ఇచ్చారు? ఆయన ఇచ్చింది 0. కాపు 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 అంట ఆయన ఇచ్చిన డబ్బులు కాపు కళ్యాణ మండపానికి 0. సో ఇప్పుడు ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి నేను ఏదైనా 10 లక్షలు ఇస్తానో 20 లక్షలు ఇస్తానని ఇప్పుడు ఏమైనా చెప్పొచ్చు, కానీ ఇప్పటి వరకు ఆయన చేసింది 0. ఇక చివరగా నేను ఒకే ఒక విషయం చెప్పి ముగించదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం నేను కేవలం ఇది కాపు కులస్తులకే చెప్తున్నాను. ఒకవేళ ఇక్కడ ఎవరైనా వీడియో రికార్డ్ చేసినా కూడా చెప్తాను. నేను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోసం ముందులో కాపులకి ఎక్కువగా ప్రచారం చేసింది నేనే. అయ్యా అందరూ చదవండి, పాండిచేరిలో ఎవరు ఈడబ్ల్యూఎస్ ఉండరు, కేవలం మన కాపులకు మాత్రమే వస్తాయి అని చెప్పింది నేనే. సో చాలామంది ఫస్ట్లో అప్లై చేశారు. మా తమ్ముడు కూడా ఫస్ట్ ఈడబ్ల్యూఎస్లోనే జాబ్ రావడం జరిగింది, తర్వాత జనరల్లో జాబ్ రావడం జరిగింది. ఇప్పుడు మీకు విషయం ఎందుకు చెప్తున్నానంటే, మల్లాడి కృష్ణారావు గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాపులకి వ్యతిరేకం అని ఎలా చెప్తారంటే, ఎమ్మెల్యే ఓపెన్గా ఇలా సమావేశాల్లో ధైర్యంగా చెప్పరు. ఎవరో ఒకరు వెళ్తారు, అరే వాళ్ళు వచ్చారంటే కనుక అగ్నికుల క్షత్రులు వచ్చేస్తారు, మన కాపులకి అన్యాయం జరుగుతుంది, మన కాపులు రిజర్వేషన్ తీసేస్తారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం ఇస్తే తీసేయడానికి మల్లాడి కృష్ణారావు గారు ఎవరు, లేకపోతే పాండిచేరి ప్రభుత్వం ఎవరు? సో కానీ ఇతని దుష్ప్రచారం ఎలా ఉంటుందంటే, మల్లాడి కృష్ణారావు గారు తీయించేస్తారు. మల్లాడి కృష్ణారావు గారు ఎందుకు తీయిస్తారు? మల్లాడి కృష్ణారావు గారు చెప్పింది ఏంటంటే, కాపుల్లో ఉన్న పేదవాళ్ళకి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావాలి. కొంతమంది కోట్ల రూపాయల భూములు, కోట్ల రూపాయల ఇళ్ల స్థలాలు ఉండి కూడా వాళ్ళు ఈడబ్ల్యూఎస్లో జాబులు పొందుతున్నారు. వాళ్ళు కాకుండా నిజమైన కాపులకి ఎవరికి జాబ్ వచ్చినా నాకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పడం జరిగింది. అది వాస్తవం. ఇంకో రెండో విషయం ఏంటంటే, ఇదే కాపు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సంబంధించి సుమారు 30 మందికి వాళ్ళకి భూమి ఎక్కువ ఉన్నా, అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పొందాలంటే కేవలం అతనికి 100 గజాల స్థలం మాత్రమే ఉండాలి. మన యానంలో చాలా మందికి 120 గజాలు 130 గజాల స్థలం ఉండటం జరిగింది. సో దానికి సంబంధించినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారు. ఎమ్మెల్యే బేసికల్గా బద్దగస్తుడు. ఎందుకంటే మల్లాడి కృష్ణారావు గారు మీకు తెలుసు, నేను ఎందుకు చెప్తానంటే బద్దగస్తుడని. మల్లాడి కృష్ణారావు గారు 4:30కు లేస్తారు, ఆయన ఇంటి దగ్గర ఒక 20-30 మంది ఉంటారు. ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉదయం 11:30కు లేస్తారు, 3 గంటలకు ఆఫీస్కి వెళ్తారు, 5 గంటలకు కాకినాడ వెళ్తారు. ఇలా వెళ్తే ప్రభుత్వ సమస్యలు ఎప్పుడు పరిష్కారం అవుతాయి? మల్లాడి కృష్ణారావు గారు ఏమో ఫైల్ పట్టుకుని ప్రతి ఆఫీస్కి వెళ్తారు. ఈయనేమో ఒక లెటర్ ఇచ్చి అయిపోయింది, నేను లెటర్ ఇచ్చేసాను, నా వల్లే జరిగింది. ఇప్పటి వరకు లెటర్లు ఇస్తే భారతదేశంలో ఎన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి? కేవలం లెటర్ల ద్వారా. అంటే ఒక సమస్యని పరిష్కరించాలి అంటే కనుక మల్లాడి కృష్ణారావు లాగా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయాలి. అంతే తప్ప ఒక్కసారి ఒక లెటర్ ఇచ్చారు ఆఫీస్లో అయిపోయిందంటే జరగదు. ఇక ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి వస్తే నేను 30 మందికి రాలేదని చెప్పాను కదా, ఆ 30 మంది ఈడబ్ల్యూఎస్ వ్యక్తులకి జాబు, అదే వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ వచ్చేలా చేసింది మల్లాడి కృష్ణారావు గారు తప్ప గొల్లపల్లి శ్రీనివాస అశోక్ గారు కాదు. నేను చెప్పింది అబద్ధం అయితే పాప కులంలో ఉన్న ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ పొందిన వాళ్ళని అడగండి. అంతే తప్ప ఏదో బుర్ర జల్లితే బురద మల్లాడి కృష్ణారావు అంటుపోద్ది అని ఆలోచించద్దు. ఇంకో విషయం పాపులకు కూడా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మా కులపోడు అని మీరు వెళ్ళండి, తప్పు లేదు. మీరు వెళ్ళారు అంటే కనుక 2000 జాబులు నోటిఫికేషన్ తీయడం జరిగింది. 2000 జాబుల్లో కనకాలపేటలో సుమారు 200 మందికి వచ్చే అవకాశం ఉంది. మీరు పొరపాటున కాంగ్రెస్ గవర్నమెంట్కి కానీ ఓటేసి నా కులపోడని మీరు వెళ్ళారా? పైన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిందా? 100% కాంగ్రెస్ గవర్నమెంట్ రాదు, కానీ వచ్చిందా అనుకుందాం. ఈ 2000 పోస్టులు కూడా తీయరు, మీ పిల్లలకి ఎటువంటి పోస్టులు కూడా రావనే విషయం గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం కానీ వస్తే మీకు ఆడవాళ్ళకి ఇప్పుడు 2500 రూపాయలు పడతాయి. అమ్మా మీకు 2500 రూపాయలు పడతాయమ్మా. కొంతమంది పశువు కాటోళ్ళకి 1000 రూపాయలు అని చెప్పారు, అది ఇంకా రాలేదు. ఈ గవర్నమెంట్ రాగానే 1000 రూపాయలు వస్తాయి. కానీ మళ్ళీ చెప్తున్నా, ఆల్రెడీ 10 గారు చెప్పారు, మల్లాడి కృష్ణారావు గారికి 6000 మెజార్టీ రావడం ఖాయం. కానీ అటువైపు వ్యక్తులు కాంగ్రెస్ నగ్గుతుంది అన్నప్పుడు నేను వాళ్ళతో వాదించకుండా కాంగ్రెస్ నగ్గుతుంది అనుకుందాం,
కాంగ్రెస్ నగ్గేసిందే అనుకుందాం, ఏం చేస్తారు? ఇంకో కిరణ్ బేడిని వేయింటారా? నల్లపుడగలు పైకి ఎగరేసుకుంటారా? రోడ్లు వేయించగలరా? మీకు బియ్యం వస్తాయమ్మా? బియ్యం వచ్చినాయి అప్పుడు? మరి బియ్యం రానప్పుడు, మరి తినడానికి బియ్యం లేనప్పుడు, పిల్లలకు ఉద్యోగాలు లేనప్పుడు అటువంటి ప్రభుత్వం మనకు ఎందుకు? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కాదు, బీజేపీ ప్రభుత్వం కాదు, కానీ మనకు కావాల్సింది యానాలో ఉపయోగపడే ప్రభుత్వం. అది ఎన్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం సెంట్రల్ గవర్నమెంట్ లో ఏ ప్రభుత్వం అయితే ఉందో ఆ ప్రభుత్వంతో పాండిచేరిలో పనులు అవుతాయనే విషయం మహిళలందరూ గ్రహించాలి. అందరూ చెప్పవలసిన విషయం ఏంటంటే, కొంతమంది యూత్ ఈ రోజు మందు పోస్తే తాగేసి ఎమ్మెల్యే వెనకాల జై కొడతారు. వాళ్ళు ఎవరు కృష్ణారావు గారు మనుషులు కాదు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తున్నారంటే అందరూ అనుకుంటున్నారు, ఫోటోలు పెడుతున్నారు, నేను ఎమ్మెల్యేతో కలిసిపోయారు. ఎవరాళ్ళు? ఎమ్మెల్యే అసమర్థ పాలన చూసి ఈ 5 ఏళ్ళలో వెళ్ళిపోయిన వాళ్ళు వేలలో ఉన్నారు. ఇప్పుడు నువ్వు మహా అయితే 20 రోజుల్లో ఎంతమంది తీసుకొచ్చుకుంటావు? 20 రోజుల్లో తీసుకొచ్చుకుంటే 1000 మంది తీసుకొచ్చుకుంటావు. మల్లాడి కృష్ణారావు గారు మనిషి, ఒక్క మనిషి చెక్కు చెదరలేదు. సో పోయింది నీ మనుషులే, తీసుకొచ్చుకునేది నువ్వే మనుషులు. కానీ నేను మహిళలకు చెప్పేది ఏంటి అమ్మా, మీకు 2500 రూపాయలు వస్తున్నాయి కాబట్టి మీ ఇంట్లో ఉన్న మీ బంధువులకి, మీ చుట్టుపక్కల వాళ్ళకి, మీ పిల్లలకి చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 2500 రూపాయలు ఆగిపోతాయి. నేను మీకు బెదిరించడానికి చెప్తాం లేదు. ఎందుకు చెప్తానంటే, కేంద్ర పాలిత ప్రాంతం 3000-4000 కోట్ల రూపాయలు మన పాండిచేరి ప్రభుత్వానికి ఇస్తుంది. మనం కాంగ్రెస్ ని గెలిపిస్తే పైన ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎందుకు చెయ్యాలి? చేస్తారా? ఓడిపోయిన ప్రభుత్వం చేస్తుందా? సో కాబట్టి దయచేసి ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, మీ పిల్లలకి జాబులు కొనసాగాలన్నా, ఇప్పుడు ఏదైతే ముఖ్యమంత్రి రంగస్వామి గారు అలాగే మల్లాడి కృష్ణారావు ఆధ్వర్యంలో ఎన్ఆర్ కాంగ్రెస్ కూటమి ఏదైతే ఉందో దాన్ని గెలిపించుకోండి, మీ పథకాలను కొనసాగించండి. టూరిస్ట్ లాగా ఆల్రెడీ కాకినాడ నుంచి వచ్చే వ్యక్తిని నమ్మొద్దు. మళ్ళీ ఒక నగ్గరు ఒకవేళ నిజంగా ఆయన పోటీ చేసి ఆయన ఓటు వేసినా కూడా మీరు మళ్ళీ మల్లాడి కృష్ణారావు గారి దగ్గరికి రావడానికి ఆలోచించాలి. అదేదో గెలిచే వ్యక్తితో ఉండండి తప్ప ఓడిపోయే పార్టీలో లేదా ఓడిపోయే వ్యక్తితో ఎవరు ఉండొద్దు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇక ముందు కూడా యాజ్ ఏ కోర్టు సీన్ కింద నేను సోషల్ మీడియాలో మీ అందరికీ జరిగిన వాస్తవాలు చాలా ఉన్నాయి, టైం లేదు కాబట్టి మీ అందరికీ తెలియజేస్తానని చెబుతూ మీ దగ్గర సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు.